నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా పథకాన్ని అందించి తీరుతాం స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ చిన్నపిల్లల మరణంపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డ సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ. గురుకులాలపై బీఆర్ఎస్ దే ముమ్మాటికి కపట ప్రేమని ఎద్దేవా. కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జ్షీట్ను విడుదల చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించిన అరుణ తార. హనుమకొండ జిల్లా కేంద్రంలోని తేజస్వి స్కూల్లో అమానుషం. అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థులకు బలవంతంగా పాఠశాల యూనిఫామ్ను తొడిగిన యాజమాన్యం. ఐక్యూలో స్టీఫెన్ హాకింగ్ ఐన్స్టైన్ ను మించిపోయిన 10 ఏళ్ల భారత సంతతి కుర్రాడు. ఐక్యూ టెస్ట్లో 162 స్కోరుతో ఐన్స్టైన్ ను దాటేసిన చిన్నారి. లాభాలతో మొదలై క్రమంగా నష్టాల్లోకి జారుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వేల కోట్ల రూపాయలు దక్కించుకున్న మదుపర్లు. ఆసీస్ PM 11తో ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా విజయం. 6 వికెట్లతో టీమిండియా విన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా పథకాన్ని అందించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో భరోసా సొమ్మును జమ చేస్తామని తెలిపారు. ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేసేందుకు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని గుర్తు చేశారు. రికార్డు స్థాయిలో తాము రుణమాఫీ చేసిన బీఆర్ఎస్ నాయకులు పదే ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ఏం చెప్పిందో ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. 2014 లక్ష రుణమాఫీ హామీ ఇచ్చి 4 విడతల్లో చేస్తామని చెప్పారని, వడ్డీ కూడా చెల్లిస్తామన్నారని గుర్తు చేశారు. మళ్ళీ 2018లోనూ లక్ష రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పి చేయలేదన్నారు. ప్రత్యక్షంగా ఈ రైతు పండుగలో పాల్గొన్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వారి ఆశీర్వాదము, వారి సంపూర్ణ మద్దతుతో ఈ ప్రభుత్వం ఇంకా 9 సంవత్సరాలు ఎన్నో విజయాలను సాధిస్తుందని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. మీడియా మిత్రులు కూడా నిన్నటి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారిని కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా కొన్ని వాస్తవాలను మనం చర్చించుకొని ఈ వాస్తవాల ప్రాతిపదికన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటే రాష్ట్ర రైతాంగానికి, మహిళా లోకానికి, విద్యార్థులకు ఒక మంచి పరిపాలనను అందించడానికి ఈ ప్రభుత్వానికి సాధ్యమవుతుంది. ముఖ్యంగా జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆనాటి UPA 1, UPA 2 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అటు రాష్ట్రంలో కేంద్రంలో 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో 69,000 కోట్ల రూపాయల అప్పులతో ఈ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది. సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ చంద్రశేఖరరావు గారి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పుకు అసలు మిత్తి చెల్లించే పరిస్థితిలో ఇందిరమ్మ రాజ్యము, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. వాస్తవంగా 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందన్న సంగతి ఆ 10 సంవత్సరాల ఏ సందర్భంలో కూడా ఆర్థిక నిపుణులు గాని, రాజకీయ విశ్లేషకులు గాని, గత ప్రభుత్వంలో బాధ్యత వహించిన చంద్రశేఖరరావు గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, లేదా ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గారు కావచ్చు, ప్రజలకు ఏ రోజు వాస్తవాలను తెలుసుకునే అవకాశం గాని, వివరించే ప్రయత్నం గాని జరగలేదు. మేమందరం వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారము ప్రభుత్వాన్ని శాసనసభలో గాని, వెలుపల గాని నిలదీసినప్పుడు ప్రతిపక్షాలు అబద్ధాలు చెప్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రజల మీద మేము అప్పుల భారాన్ని మోపలేదు, అద్భుతమైన పరిపాలనను మేము అందిస్తా ఉన్నాం, తెలంగాణను బంగారు తెలంగాణగా మేము మార్చినామని చెప్పి ఆనాటి ప్రభుత్వం సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతిదాడి చేస్తూ పోయింది. సరే, ఏది ఏమైనా
డిసెంబర్ 7, 2023 నాడు మేము అధికారం చేపట్టిన రోజుకి అధికారం చేపట్టినంబడే డిసెంబర్ 9, 2023 నాడు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మేము వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆస్తుల విషయంలో, అప్పుల విషయంలో, విద్యుత్ విషయంలో, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రధానంగా అధికారంలోకి వచ్చినంబడే వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకొని ప్రభుత్వాన్ని నడపాలన్న ఆలోచనతోని వివరించినాం. ఆ వివరాల ప్రకారము 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం మీద అప్పులను చంద్రశేఖరరావు గారు మోపినరు. వారు తెచ్చిన అప్పులకు అసలు మిత్తి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు ఇప్పుడు మేము కడుతున్నాం. ఆ లెక్కన ఏ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందో, క్షీణించిందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన అప్పుల ప్రకారము సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అసలు మిత్తి గట్టే పరిస్థితి నుంచి చంద్రశేఖరరావు గారు దిగిపోయే సమయానికి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు అసలు మిత్తి ఆంధ్రప్రదేశ్ లో రెండవ అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంకి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే 100 ఏళ్లకు సరిపడా భక్తుల అవసరాలు తీర్చే విధంగా మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ఇంద్రకీలాద్రిపై మహామండపం 7వ అంతస్తు సందలి కార్యాలయం నందు ఆదివారం జరిగిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ పనులపై సమీక్ష సమావేశం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. వీరు ఇరువురికి ఈవో రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం సమావేశం జరిగింది. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆలయం అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా తీసుకురావాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రతి వారం సమీక్ష సమావేశం జరిగిద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషన్ సత్యనారాయణ, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ జీవీఆర్ శేఖర్, ఆలయ ఈఈలు కేవీఎస్ కోటేశ్వరరావు, టి వైకుంఠరావు, టూరిజం శాఖ ఈఈ టెక్నికల్ కమిటీ మెంబర్ పాండురంగరావు, డిఈలు, ఏఈలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. క్షేత్రంలో కార్తీక మాసం సంపూర్ణమవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ప్రభుత్వం చేత శ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు ఆస్థాన సిద్ధాంతిగా నియమింపబడినారు. ఈ పత్రాన్ని ఈరోజు మాన్య మంత్రివర్యులు దేవాదాయ శాఖ మాత్యులు అయిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయనకు అందజేశారు. మరి ఇది ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాము. కమిషనర్ గారు, ఎంపీ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరి చేతుల మీదుగా ఆస్థాన సిద్ధాంతి పదవిని ఈరోజు చల్లా శ్రీనివాస్ శర్మ గారు అలంకరించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి ఒక సిద్ధాంతకర్తతో మా వైదిక కమిటీ దేవాలయం కూడా పరిపుష్టమైందని చెప్పి మేము భావిస్తున్నాము. దేవాలయంలోనే కాకుండా ఇతర దేవాలయాలకు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కొన్ని సాంకేతికపరమైనటువంటి విషయాలలోన సలహా ఇవ్వడానికి, లేదా పంచాంగ కర్తలుగా, ఒక నిష్ణాతులుగా, మరి భారతదేశంలో ఉన్నటువంటి అతి తక్కువ మంది పంచాంగకర్తల్లో పంచాంగం రాయడానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలన్నిటి అవగాహన చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఈయన సేవలు మనకు బాగా ఉపయోగపడతాయని, అలాగే ఈ మధ్యన శాస్త్ర అధ్యయనాలు తగ్గిపోతున్నాయి. జ్యోతిషాస్త్రం కావచ్చు, వాస్తు లేదా తర్క మీమాంస ఇత్యాది శాస్త్రాల యొక్క పఠనం తగ్గిపోతుంది, ప్రోత్సాహం కూడా తగ్గుతుంది. ఇటువంటి సందర్భంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇటువంటి ఒక మరి సిద్ధాంతిని మాకు నియమించడం సంతోషదాయకం. త్వరలోనే జ్యోతిష్ శాస్త్రం పైన లేదా ఇంకా ఇతర ఆయనకు ప్రవేశం ఉన్నటువంటి శాస్త్ర డబుల్ ఎడ్జ్ నైఫ్ తోనైనా జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిపై హరీష్ రావు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 7వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ వేస్తాం. ఈ ఏడాది కాలంలో 2 నాలుకల ధోరణి ప్రదర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మాట మార్చిన తీరు రేవంత్ లో కనిపిస్తుంది. సీఎం
సీఎం అయ్యాక కూడా ఆయన మాట మార్చిన తీరును అందరూ గమనిస్తూనే ఉన్నారని హరీష్ రావు తెలిపారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా కుల్లం కుల్లా ప్రజల ముందు ఆయనకు నిజస్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మన జనరల్గా 2 తలకాయల పాము గురించి అందరం విని ఉంటాం కదా. 2 తలకాయల పామును చూసి మనం చాలా భయపడతాం. కానీ పాపం అది ఏమనది. 2 తలకాయల పాము అది ఏమనదు, అదంత పెద్ద ప్రమాదకరం కాదు. 2 నాల్కల ధోరణి కలిగిన మనుషులు ఉంటారు. 2 నాల్కల మనిషి అంటాం, కానీ దాన్ని మనం పెద్దగా పట్టించుకోం. 2 నాల్కల మనుషుల గురించి పెద్దగా పట్టించుకోం. కానీ వామ్మో అది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. అయితే ఈ 2 నాల్కల వైఖరికి ఎవరు నిదర్శనమని రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా స్పష్టంగా నిస్సందేహంగా చెప్తారు. ఆయన ఎవరు అంటే రేవంత్ రెడ్డి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్తోనైనా కొంత జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్. సమాజానికి చాలా నష్టం వాళ్ళతో. డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక విషయం పైన నిన్నొక మాట మాట్లాడడం, ఈరోజు ఒక మాట మాట్లాడడం, రేపు ఒక మాట మాట్లాడడం. ఇది డబుల్ స్టాండర్డ్స్. నిన్నొక మాట, నేడొక మాట, రేపు ఒక మాట. ఇందులో రేవంత్ రెడ్డి గారు పిహెచ్డి చేసిండు. మాట మార్చడంలో, పూటకో మాట మాట్లాడడంలో పిహెచ్డి చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఉల్టా ఇంకా మళ్ళీ ఆయన్నే అంటాడు, ఇంకోటి దబాయిస్తాడు. ఎవడా అన్నది, ఎవరన్నారు ఆ మాట అని ఉల్టా దబాయించి ముచ్చటగా 3వ స్టాండ్ చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డి గారిలో ఉంది. ఇవన్నీ నేను ఉత్తగా మాటలు చెప్తలేను, మీకు అన్నీ ఆయన నిజస్వరూపమే బయట పెడతా. వాటం తీరు మాట మార్చడం, పూటకో పార్టీ మార్చడం కూడా రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ అగ్రనాయకులను రాక్షసులు అంటాడు, మళ్ళీ అదే పార్టీలో చేరి దేవతలు అంటాడు. రాక్షసులు అన్న నోటితోనే దేవతలని కూడా పొగుడతాడు. సిగ్గు ఎగ్గు కానీ సంకోచం వ్యాకోచం ఏమీ లేకుండా 2 తీర్లు కూడా కంఫర్టబుల్గా నిస్సిగ్గుగా మాట్లాడే తత్వం రేవంత్ రెడ్డిది. గురుకులాలపై బీఆర్ఎస్ పార్టీది ముమ్మాటికే కపట ప్రేమ అని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ తో ప్రజల్లోకి ఏ అంశంతో వెళ్లాలో తెలియక చిన్నపిల్లల మరణంపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ చనిపోవడం చాలా బాధాకరమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాల మీద బీఆర్ఎస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా సిగ్గుచేటని విమర్శిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట తరఫున గురుకులాలపై బీఆర్ఎస్ని ముమ్మాటికి తప్పుడు ప్రచారాలు చేస్తూ సంక్షేమ హాస్టల్లో ఉండే పిల్లలపై కారు పార్టీ కపట ప్రేమ చూపిస్తూ అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్తో ప్రజల్లోకి ఏ అంశంతో వెళ్లాలో తెలియక గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులపై రాజకీయం చేస్తూ పిల్లల మరణంపై కూడా రాజకీయాలు చేస్తూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేయడం చాలా సిగ్గుచేటు. సభ్య సమాజం ఈరోజు చూస్తా ఉంది. ఆనాడు మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గురుకుల పాఠశాలలో ఎలాంటి అభివృద్ధి చేసిరో, నాణ్యమైన ఫుడ్ కూడా విద్యార్థులకు అందజేయకుండా, కనీస గురుకుల పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా మీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు చేసిన మాటలు ఒక్కసారి మరలా గుర్తు చేసుకోండి. ఈ రోజు కేవలం రాజకీయ లబ్ధి గురించి, రాజకీయ మనుగడ గురించి శవాల మీద రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు తన మనుగడను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. వాకిడి ఆశ్రమ పాఠశాలలో ఎవరైతే విద్యార్థిని శైలజ చనిపోవడం చాలా బాధాకరం. అలాగే ఆ మరణం పట్ల టోటల్ గా ప్రభుత్వం తరఫున చింతిస్తూ ఎవరైతే అశ్వాసత గురయ్యారో వాళ్ళను నీమ్స్ ఆసుపత్రిలో గాని,
కార్పొరేట్ ఆసుపత్రులు కానీ ప్రభుత్వం సొంత ఖర్చులతో వాళ్ళకు అన్ని విధాలుగా మెరుగైన వైద్యం అందించే విధంగా ఇక్కడ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర మంత్రి అయినటువంటి కొండ సురేఖమ్మ గారు, పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా మంత్రులందరూ వెళ్లేసి నిమ్స్ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రుల్లో విద్యార్థులను పరామర్శించి పూర్తి చికిత్సకు అవసరమైనటువంటి ఖర్చు కూడా ప్రభుత్వమే భరించిందని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇంకో విషయం చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీఆర్ఎస్ అప్పుడు ప్రభుత్వంలో 7 ఏళ్ల పాటు సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో కార్యదర్శిగా పనిచేసి బీఆర్ఎస్ నేతగా ఈరోజు కొత్తగా అవతారం ఎత్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విద్యార్థుల పట్ల మంచి కార్యక్రమాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కేవలం ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా ఈ రోజు బద్నాం చేసి కుట్రలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ గారు కార్యదర్శిగా పనిచేసేటప్పుడు ఆహార పదార్థాలు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, హిందువుల వ్యాపారాలపై లూటీలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, మన దేవాలయాల విధ్వంసాన్ని ఖండిస్తూ హిందూ ఐక్యవేదిక సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయనున్నట్లు ఐక్యవేదిక సభ్యులు శ్రీ వైకుంఠపురం ప్రధాన అర్చకులు కందాడై పరదాచార్యులు తెలిపారు. ముందుగా స్థానిక ఐబీ నుండి కలెక్టర్ వరకు కాషాయ ధ్వజాలతో పాదయాత్రగా వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ద్వారా హిందూ సమాజం పైన జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్ లో అరాచకాలు, దానిపైన నిరసన ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం భారతదేశంలో. ఆ 4వ తారీఖు రోజున యావత్ భారతదేశంలో అన్ని ముఖ్య కేంద్రాలలో కలెక్టర్, ఎంఆర్ఓ ఇలా అధికారులకు మెమోరాండం సమర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 4వ తారీఖు రోజున హిందూ బంధువులందరూ కూడా ఐక్య వేదిక పైన నిరసన తెలపడానికి తాండోపతాండాలుగా వచ్చి వారి అమృత వచనాలలో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. దాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఏకమై ఒకటై హిందూ సమాజాన్ని బలోపేతం చేద్దామని మీ అందరికీ తెలియజేస్తాం. భారతీయులందరూ, ప్రత్యేకించి హిందువులందరూ ఏకమయ్యేటువంటి ఒక తరుణాన్ని ప్రపంచమంతా కోరుకుంటున్నటువంటి సందర్భం ఇది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల పైన దాడి, అట్లాగే యతులుగా, సన్యాసులుగా లోకోద్ధారణ చేయాలి అనేటువంటి సంకల్పంతో హితకారులుగా ఉంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాహ అని లోకమంతా బాగుండాలి అని కోరుకునేటువంటి యతీశ్వరులను కూడా వదిలిపెట్టకుండా ఆ దేశంలో ఓ అరాచకాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఈ అరాచకం తగ్గాలి అంటే హిందువులందరూ ఏకం కావాల్సినటువంటి తరుణం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి హిందువులందరూ కూడా హిందూ ఐక్య వేదిక ద్వారా ఒకటవుతూ 4వ తారీఖున జరిగేటువంటి నిరసన యాత్ర, నిరసన ర్యాలీలో అందరూ పాల్గొనవలసిందిగా మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం, పిలుపునిస్తున్నాం. ఏ పార్టీకో, ఏ కులానికో సంబంధం లేకుండా హిందువుగా పుట్టినటువంటి ప్రతి వాళ్ళు ఈ నిరసన యాత్రలో పాల్గొంటూ మన నిరసనను ప్రపంచానికి తెలపాల్సినటువంటి సమయం ఇది. లోకమంతా బాగుండాలని కోరుకునేటువంటి వేద ధర్మాన్ని నమ్మినటువంటి హైందవ జాతి ప్రపంచంలో ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా బాగుండాలని కోరుకునే ఈ హైందవ జాతి ప్రస్తుతానికి ఒక రకమైనటువంటి మానవతా రహితమైనటువంటి దేశంలో మానవతావాదులుగా బతకాలని చెబుతున్నటువంటి వాళ్ళను సైతం ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో మనందరం ఐక్యమై, ఏకమై, వసుధైక కుటుంబంగా ఈ లోకాన్ని కీర్తించాలి అని కోరుకునేటువంటి హైందవ జాతి పట్ల విశ్వాసం, భక్తి, శ్రద్ధ కలిగిన వాళ్ళందరూ కూడా ఈ హిందూ ఐక్య వేదిక ద్వారా ఏకమవుతూ 4వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలో అందరూ పాల్గొనండి. 4వ తారీఖు ఉదయం 11 గంటలకు మన సంగారెడ్డి ప్రాంతంలో
సంగారెడ్డి పట్టణంలో ఉండేటువంటి ఐబీ నుండి మొదలుకొని కొత్త బస్టాండ్ దగ్గర నుంచి మరలా కలెక్టరేట్ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. హిందువులందరూ చిన్న పెద్ద ముసలి ముతక ఏమి తేడాలు ఉండకూడదు. అందరూ కూడా మేము హిందువులమే అనుకుని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనండి. మన గళాన్ని గట్టిగా ప్రపంచానికి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. హిందుత్వం అంతా ఏకమై వసుదైక కుటుంబంగా ఈ లోకం వర్ధిల్లాలి అని మనసారా ఆకాంక్షిద్దాం. అక్కడ జరుగుతున్నటువంటి హిందువులపైన దాడిని ఖండిస్తూ చేసేటువంటి ఈ నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరూ మనస్సు నిండా ఈ హిందుత్వ భావాన్ని, ఈ వేద భావజాలాన్ని నింపుకొని ఈ యాత్రలో పాల్గొంటారని మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం పూర్తి అయిన నేపథ్యంలో పోలి పాడ్యమి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పోలి పాడ్యమిని పురస్కరించుకుని కృష్ణా తీరాన భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను నదిలో విడిచిపెడుతున్నారు. అలాగే దేదీప్యమైన విద్యుత్ దీపపు కాంతుల నడుమ క్షేత్రాలు తేజయవంతంగా వెలుగొందుతున్నాయి. పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకు తరలి వెళ్లడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న దైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీపాల వెలుగుల్లో కృష్ణమ్మ కార్తీక మాసం ముగింపుకు మార్గశిర శుద్ధ పాడ్యమిగా పిలుస్తుంటారు. దీనిలో భాగంగా పోలిన స్వర్గానికి పంపడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు నది స్నానం ఆచరించిన తర్వాత ఆవు నేతితో ముంచిన వత్తులను అరటి డబ్బాలలో పెట్టి వెలిగించి నదిలో వదిలేయటం ఈ పూజలో భాగంగా ఉంటుంది. అయ్యప్ప మాల వేసుకున్నారని విద్యార్థి పట్ల అనుమానుషంగా ప్రవర్తించిన ఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలోని తేజస్వి స్కూల్లో చోటు చేసుకుంది. మాలలు వచ్చిన బాలుడిని గంట పాటు ఆరబయట నిలబెట్టి బలవంతంగా పాఠశాల యూనిఫామ్ ను తొడిగారు యాజమాన్యం. కాగా దీనిపై అయ్యప్ప స్వాములు వివరణ కోరగా పొంతం లేకుండా సమాధానాలు చెప్పడంతో ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఎంతమంది వచ్చి మాట్లాడడం అయ్యప్పల మధ్య స్వామి దాసర మీద కట్టాలి మీరు మీ అయ్యప్పల బ్రిటన్ కు చెందిన 10 ఏళ్ల భారత సంతతి కుర్రాడు క్రిష్ అరోరా ఇంటెలిజెన్స్ కోషెంట్ ప్రపంచ ప్రసిద్ధి శాస్త్రవేత్తలైన ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లను మించిపోయాడు. పశ్చిమ లండన్ లోని హౌన్స్ కు చెందిన క్రిష్ గణితం నుంచి సంగీతం వరకు అన్ని రంగాల్లోనూ అత్యంత జీనియస్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐక్యూ టెస్ట్ లో 162 స్కోర్ సాధించాడు. ఈ క్రమంలో తన హీరోగా చెప్పుకునే ఐన్స్టీన్ కంటే 2 మార్కులు ఎక్కువే సాధించడం గమనార్హం. క్రిష్ తన మేధతో అత్యంత ఐక్యూ కలిగిన వారికి మాత్రమే పరిమితమైన మెన్నా సొసైటీలో సభ్యత్వం సాధించాడు. 4 ఏళ్ల వయసులోనే గణిత పుస్తకాన్ని 3 గంటల్లో పూర్తి చేసిన క్రిష్ 8 ఏళ్ల వయసులో తన క్లాస్ సబ్జెక్టులను ఒక్క రోజులోనే పూర్తి చేసి ఔరా అనిపించాడు. 11+ ఎగ్జామ్స్ చాలా ఈజీ అన్న ఈ కుర్రాడు తనకు స్కూలుకు వెళ్లాలని అనిపించదని, అక్కడ చిన్న వ్యాఖ్యలు, చిన్న లెక్కలు చేయడంతోనే సరిపోతుందని వాపోయాడు. 6 నెలల్లోనే 4 గ్రేడ్లు సాధించి ట్రినిటీ మ్యూజిక్ కాలేజీలోని హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు సంపాదించాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో మొదటి రోజైన సోమవారం లాభాలతో మొదలై క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ ఉదయం 10 గంటల 15 నిమిషాల నాటికి లాభాల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయి 79,866 స్థాయిలో ఉండగా నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 24,169 పరిధిలో ట్రేడ్ అవుతోంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 145 పాయింట్లు పడిపోవడం విశేషం. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 270 పాయింట్లు పుంజుకుని 56,663 స్థాయికి చేరుకుంది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే వేల కోట్ల రూపాయలు దక్కించుకున్నారు. ఈ క్రమంలో హెచ్డిఎఫ్సి లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సిప్లా, హెచ్యుఎల్ లారెన్స్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, సన్ ఫార్మా సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. టెలికాం ఆపరేటర్లు వాయిదా వేసిన స్పెక్ట్రమ్ చెల్లింపుల కోసం బ్యాంక్ గ్యారంటీ అవసరాలను రద్దు చేయడానికి కేంద్ర మంత్రి వర్గం సూత్రప్రాయంగా అంగీకరించిన తర్వాత గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో వోడాఫోన్ ఐడియా షేర్లు 30% వరకు పెరిగాయి. దీంతో సోమవారం ఉదయం 10 గంటలకు వోడా ఐడియా స్టాక్ ప్రతికూల జోన్లో స్వల్పంగా 8.30 స్థాయిలో ట్రేడ్ అవుతుంది.
5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. నవంబర్ 22న ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియానే విజేతగా నిలిచింది. టీమిండియా ఆస్ట్రేలియా మధ్య 2 టెస్టు డిసెంబర్ 6 నుంచి ఆడలైతే వేదికగా జరగనుంది. అయితే ఈ టెస్టు డే నైట్ విధానంలో పింక్ బాల్ తో జరగనుంది. అందుకోసం టీమిండియా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ 11 జట్టుతో 2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. కాన్బెర్రాలోని మనూకా ఓవర్లో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్లతో విజయం సాధించింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన PM11 జట్టు తొలి ఇన్నింగ్స్ లో 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆల్అౌట్ అయింది. యువ బౌలర్ హర్షిత్ రాణా 4 వికెట్లతో సత్తా చాటాడు. ఆకాష్ దీప్ 2, సిరాజ్ 1, ప్రసిద్ధ్ కృష్ణ 1, వాషింగ్టన్ సుందర్ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా పథకాన్ని అందించి తీరుతాం స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ చిన్నపిల్లల మరణంపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డ సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ. గురుకులాలపై బీఆర్ఎస్ దే ముమ్మాటికి కపట ప్రేమని ఎద్దేవా. కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జ్షీట్ను విడుదల చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించిన అరుణ తారా. హనుమకొండ జిల్లా కేంద్రంలోని తేజస్వి స్కూల్లో అమానుషం. అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థులకు బలవంతంగా పాఠశాల యూనిఫామ్ను తొడిగిన యాజమాన్యం. ఐక్యూలో స్టీఫెన్ హాకింగ్ ఐన్స్టైన్ ను మించిపోయిన 10 ఏళ్ల భారత సంతతి కుర్రాడు. ఐక్యూ టెస్ట్లో 162 స్కోరుతో ఐన్స్టైన్ ను దాటేసిన చిన్నారి. లాభాలతో మొదలై క్రమంగా నష్టాల్లోకి జారుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వేల కోట్ల రూపాయలు దక్కించుకున్న మదుపర్లు. ఆసీస్ PM11 తో ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా విజయం. 6 వికెట్లతో టీమిండియా విన్. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.